హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ అండ్ ఈ రోజు ఈ వీడియో వచ్చేసరికి నేను ఒక ఫేస్ ప్యాక్ అయితే చూపించబోతున్నాను. అండ్ ఈ ఫేస్ ప్యాక్ ఆల్రెడీ నేను చెప్పాను కదా, మ్యాజికల్ ఫేస్ ప్యాక్ అని. సో నిజంగానే మ్యాజిక్ లాగే పనిచేస్తుంది మన ఫేస్ మీద. ఎవరైతే డల్ స్కిన్ ఉంది మాకు అని ఫీల్ అవుతున్నారో వాళ్ళైతే కంపల్సరీ ట్రై చేయాలి. ఇన్స్టెంట్ గ్లో అయితే ఇస్తుంది మనకి ఈ ఫేస్ ప్యాక్ అనేది. కంపల్సరీ డల్ స్కిన్తో ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళైతే ట్రై చేయండి. అండ్ మనకి వింటర్ సీజన్ అయితే ఇప్పుడు ఉంది కదా, సో మనకి డీప్ మాయిశ్చరైజేషన్ కూడా ఇస్తుంది ఈ ఫేస్ ప్యాక్ అనేది. 2 స్టెప్స్లో అయితే నేను చూపిస్తాను. ఈ ఫేస్ ప్యాక్ చాలా ఈజీగా ఉంటుంది, మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటే చేసుకుంటాం. అండ్ చాలా ఎఫెక్టివ్ రిజల్ట్ అయితే ఉంటుంది. మీరు ఎప్పుడన్నా అర్జెంటుగా పార్టీస్ లాంటివి వెళ్ళాలనుకుంటే, మీరు పార్లర్స్కి వెళ్ళే టైం లేకపోతే ఈ ఫేస్ ప్యాక్ అయితే ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు మంచిగా ఇన్స్టెంట్గా గ్లో అయితే వస్తుంది కంపల్సరీ. ఇది ఓన్లీ డల్ స్కిన్కే కాదు, పిగ్మెంటేషన్ అండ్ తర్వాత డార్క్ స్పాట్స్ ఉన్న తర్వాత మనకి ఏమైనా బ్లెమిషెస్ ఉన్నా ఇలాంటివన్నీ మంచిగా ప్రివెంట్ చేస్తుంది అన్నమాట, రెడ్యూస్ చేస్తుంది మనం కంటిన్యూస్గా యూజ్ చేసే కొద్దీ. మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. నేను ఎంత అలా చెప్తున్నానంటే మీకు అర్థమై ఉంటుంది కదా. అండ్ ఇంకా లేట్ చేయకుండా మనం ఆ ఫేస్ ప్యాక్ అంటే చూసేద్దాం. వీడియోలోకి వెళ్ళే కన్నా ముందు మీలో నా ఛానల్ ఏమైనా ఫస్ట్ టైం చూసినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు లేట్ చేయకుండా ఆ ఫేస్ ప్యాక్ ఏంటో ఫేస్ ప్యాక్ అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. 2 స్టెప్స్ అని చెప్పాను కదా. ఫస్ట్ మనం క్లెన్జింగ్ అయితే చేసుకోవాలి. మనం ఏ ఫేస్ ప్యాక్ అయినా ఫస్ట్ మన ఫేస్ అయితే క్లీన్గా ఉంచుకోవాలి కాబట్టి సో క్లెన్జింగ్ చేసుకుంటా. నేను క్లెన్జర్ కూడా ప్రిపేర్ చేస్తాను. క్లెన్జర్ ప్రిపేర్ చేసిన తర్వాత అదే అప్లై మనం దాంతో ఫేస్ క్లీన్ చేసుకొని నెక్స్ట్ మనం స్టీమ్ అయితే పెట్టుకుంటామన్నమాట. స్టీమ్ పెట్టేసుకొని నెక్స్ట్ ఫేస్ ప్యాక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది, నేను ఏమేమి ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తాను అనేది ఇప్పుడైతే చూపిస్తాను. ఫస్ట్ అయితే మనం క్లెన్జర్ ప్రిపేర్ చేసేద్దాం. కదా, నేను 3 ఇంగ్రీడియంట్స్ అయితే యూజ్ చేసి క్లెన్జర్ ప్రిపేర్ చేశాను. దీంట్లో నేను 3 ఇంగ్రీడియంట్స్ యూజ్ చేశాను. కర్డ్, హనీ అండ్ లెమన్ జ్యూస్ కూడా యూజ్ చేశాను. కర్డ్ వచ్చేసరికి మనకి లాక్టిక్ యాసిడ్ అయితే ఉంటుంది, దాంట్లో మనకి న్యాచురల్ బ్లీచ్ లాగా పనిచేస్తుంది మన ఫేస్ మీద. అండ్ ఇది మనకి మాయిశ్చరైజేషన్ కూడా ఇస్తుంది మన ఫేస్ని. సో నేను దానికోసమని కర్డ్ అయితే యూజ్ చేశాను. అండ్ తర్వాత వచ్చేసరికి హనీ యూజ్ చేశాను. హనీ మనకి బ్లెమిషెస్ కానీ, హైపర్ పిగ్మెంటేషన్ కానీ, లేకపోతే స్కార్స్ కానీ ఇవన్నీ రెడ్యూస్ చేయడానికి హనీ చాలా బాగా యూజ్ అవుద్ది. తర్వాత మనకి స్కిన్ అనేది హైడ్రేటింగ్ ఉంచుద్ది అన్నమాట ఈ హనీ అనేది. సో దానికోసం నేను అది యూజ్ చేశాను. మనకి లెమన్ జ్యూస్లో అందరికీ తెలిసిందే కదా, విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. సో విటమిన్ సి మనకి ఈ బ్లెమిషెస్ కానీ, పిగ్మెంటేషన్ కానీ, స్కార్స్ కానీ రెడ్యూస్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుద్ది. అండ్ ఎవరికైతే అన్ఈవెన్ స్కిన్ టోన్ ఉందో వాళ్ళకి ఈవెన్గా చేంజ్ చేయడానికి ఈ విటమిన్ సి అనేది చాలా బాగా హెల్ప్ అవుద్ది. మన స్కిన్ని బ్రైటన్ అప్ చేస్తుంది. తర్వాత మనకి ఏదైతే సన్ ట్యాన్ ఉన్నా సరే ఇవన్నీ రిమూవ్ చేస్తుంది అన్నమాట. ఎక్సెస్ ఆయిల్ రిమూవ్ చేసి మనకి యాక్నే రాకుండా ప్రివెంట్ చేస్తుంది. సో ఈ 3 ఇంగ్రీడియంట్స్ అయితే యూజ్ చేసి నేను క్లెన్జర్ ప్రిపేర్ చేసేసాను. మీకు ఎవరికైనా బాగా మీకు సెన్సిటివ్ స్కిన్ ఉంది అనుకుంటే, మాకు లెమన్ పడదు అనుకుంటే కనుక మీరు లెమన్ స్కిప్ చేసేసి హనీ అండ్ కర్డ్తో మీరు క్లెన్జర్ ప్రిపేర్ చేసుకొని మీ ఫేస్ని క్లెన్స్ చేసుకోండి. ఇప్పుడైతే నేను ఈ 3 ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి క్లెన్జర్ ప్రిపేర్ చేస్తాను కదా, ఇప్పుడు నా ఫేస్ని నేను క్లెన్స్ చేసుకుంటాను ఇది యూజ్ చేసి. అండ్ మనం ఇది యూజ్ చేయడం వల్ల మన స్కిన్ అయితే చాలా గ్లాసీ లుక్ అయితే వస్తుంది అన్నమాట. మనం కంటిన్యూస్గా యూజ్ చేస్తే మనకి ఏమైనా డార్క్ స్పాట్స్ ఉన్న, పిగ్మెంటేషన్ ఉన్న రెడ్యూస్ చేస్తుంది ఈ క్లెన్జర్ అనేది. న్యాచురల్ క్లెన్జర్ కాబట్టి మనకి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సో కంపల్సరీ ట్రై చేయండి. మన స్కిన్ అయితే చాలా గ్లాసీగా చేంజ్ అవుద్ది.
చూసారు కదా నేను నా ఫేస్ అయితే ఎలా క్లెన్స్ చేసుకున్నానో. జస్ట్ మనం మసాజ్ చేసుకోవచ్చు చక్కగా. మనకి ఏవైతే డెడ్ స్కిన్ సెల్స్ కానీ డర్ట్ కానీ మన స్కిన్లో ఉందో పోర్స్లో మనం అలా మసాజ్ చేసుకున్నప్పుడు అదంతా రిమూవ్ అవుతుందన్నమాట. సో ఒక 1 మినిట్ పాటు అలా సర్క్యులర్ మోషన్స్లో జెంటిల్గా మసాజ్ చేసుకుంటే మనం ఏదైతే ప్రోడక్ట్ మనం స్కిన్ మీద అప్లై చేస్తున్నామో మంచిగా అబ్జర్వ్ అయ్యి అక్కడ ఉన్న డెడ్ స్కిన్ సెల్స్ రిమూవ్ అవ్వడానికి హెల్ప్ అవుద్ది. సో నేను ఇప్పుడైతే మసాజ్ చేసుకున్నాను ఒక 1 మినిట్ పాటు. ఇప్పుడు జస్ట్ కోల్డ్ వాటర్తో వాష్ చేసేసుకుంటే మనకి ఫేస్ అయితే క్లీన్ అయిపోద్ది. నెక్స్ట్ నేను స్టీమ్ పెట్టుకుంటా అని చెప్పాను కదా, స్టీమ్ పెట్టుకొని చూపిస్తాను. అండ్ చూడండి చాలా గ్లాసీగా అనిపిస్తుంది మన స్కిన్ అయితే. మనం ఇది క్లెన్స్ చేసుకున్న తర్వాత మీకు ఫస్ట్ స్టెప్కే మీకు డిఫరెన్స్ అయితే తెలుస్తుంది కదా. చాలా బ్రైట్గా అనిపిస్తుంది ఫేస్. మనకి చెప్పాను కదా మ్యాజికల్ ఫేస్ ప్యాక్ అని. కంపల్సరీ మీరు రిజల్ట్ అయితే మంచి రిజల్ట్ చూస్తారు. అంటే నేను ఫేస్ వాష్ చేసుకొని మళ్ళీ మీకు కనిపిస్తాను. ఫేస్ అయితే నేను కోల్డ్ వాటర్తో క్లీన్ చేసుకున్నాను. అండ్ ఇప్పుడు నేను స్టీమ్ అయితే పెట్టుకుంటున్నాను స్టీమ్ మిషన్ యూస్ చేసి. మీకు ఇది కనుక లేకపోతే వాటర్ బాయిల్ చేసుకొని అలా అన్నా సరే స్టీమ్ పెట్టుకోవచ్చు. అండ్ దీనివల్ల యూజ్ ఏంటంటే మనకి పోర్స్ అనేవి చక్కగా ఓపెన్ అవుతాయి. సో మనం నెక్స్ట్ స్టెప్ చేసుకున్నప్పుడు రిజల్ట్ అయితే మంచి ఎఫెక్టివ్గా ఉంటుంది. దానికోసం నేను స్టీమ్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను స్టీమ్ మిషన్ యూజ్ చేసి ఒక 1 మినిట్ పాటు స్టీమ్ పెట్టుకుంటాను నా ఫేస్కి. అండ్ నా స్టీమింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి ఫేస్ ప్యాక్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. అది ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడైతే మీకు చూపిస్తాను. ప్రిపేర్ చేసుకొని చూపించాను కదా. దీంట్లో నేను యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని మన ఫేస్ మీద చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. అండ్ దీంట్లో నేను బనానా అయితే యూజ్ చేశాను కదా. బనానా మనం ఫేస్ ప్యాక్ లాగా యూజ్ చేయడం వల్ల చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఎవరైతే అన్ఈవెన్ స్కిన్ టోన్ ఉందో వాళ్ళకి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అన్నమాట. మీ స్కిన్ టోన్ని ఇంప్రూవ్ చేయడానికి, కాంప్లెక్షన్ ఇంప్రూవ్ చేయడానికి బనానా అనేది చాలా బాగా యూజ్ అవుద్ది. అండ్ అదే కాకుండా చెప్పాను కదా, హైపర్ పిగ్మెంటేషన్ కానీ లేకపోతే బ్లెమిషెస్ కానీ స్కార్స్ కానీ అండ్ మనకి ఏవైతే డార్క్ స్పాట్స్ ఉన్నా సరే ఇవన్నీ మనకి రెడ్యూస్ చేయడానికి ఈ బనానా అనేది చాలా బాగా యూజ్ అవుద్ది. అండ్ దీంట్లో మనకి యాంటీ ఆక్సిడెంట్స్ అయితే రిచ్గా ఉంటాయి బనానాలో. మనకి ఈ సైన్స్ ఆఫ్ ఏజింగ్ మనకి త్వరగా ముడతలు రావడం, ఫైన్ లైన్స్ కానీ వ్రింకిల్స్ కానీ ఇవన్నీ రాకుండా మనకి రెడ్యూస్ చేస్తుంది అన్నమాట మనం కంటిన్యూస్గా యూజ్ చేయడం వల్ల. అండ్ దీంట్లో మనకి జింక్, విటమిన్ ఏ అండ్ మ్యాంగనీస్ కూడా రిచ్గా ఉంటాయి ఈ బనానాలో. సో మనకి ఫేస్కి చాలా బాగా యూజ్ అవుద్ది మన స్కిన్ని బ్రైటన్ అప్ చేయడానికి. అండ్ మనకి సైన్స్ ఆఫ్ యాంటీ ఏజింగ్ కూడా త్వరగా రాకుండా ప్రివెంట్ చేస్తుంది అన్నమాట. అండ్ ఓన్లీ బనానానే కాదు, బనానా పీల్ ఉంటుంది కదా, బనానా మనం తొక్క తీసి పడేస్తాం.
అది కూడా మనం మన స్కిన్ మీద రబ్ చేసుకోవడం వల్ల మనకి యాక్నే రాకుండా ప్రివెంట్ చేస్తుంది. అండ్ బ్లెమిషెస్ కూడా ఈ బ్రౌన్ స్పాట్స్ ఇలాంటివన్నీ వస్తాయి కదా కొంతమందికి, ఆ బ్లెమిషెస్ కానీ యాక్నే కానీ రాకుండా మనకి ఆ బనానా పీల్ అనేది చాలా బాగా యూజ్ అవుద్ది. సో కంపల్సరీ ట్రై చేయండి, చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది బనానాతో మనం ఫేస్ ప్యాక్ వేసుకోవడం వల్ల. అండ్ దీంట్లో నేను రైస్ ఫ్లోర్ అయితే యూజ్ చేశాను. దాని గురించి ఎవరికి చెప్పక్కర్లేదు. రైస్ ఫ్లోర్ అనేది మన స్కిన్ కేర్లో ఎంత బాగా యూజ్ అవుద్ది, ఎంత మంచి బెనిఫిట్స్ ఉంటాయి అనేది. సో రైస్ ఫ్లోర్ వల్ల మనకి స్కిన్ అనేది చాలా కాంప్లెక్షన్ ఇంప్రూవ్ అవుద్ది మనం కంటిన్యూస్గా యూజ్ చేయడం వల్ల. అండ్ ఇది మనకి మైల్డ్ ఎక్స్ఫోలియేటర్ కింద యూజ్ అవుద్ది అన్నమాట. మనకి ఏదైతే ఎక్సెస్ ఆయిల్ ఉందో మన స్కిన్లో అది రిమూవ్ చేసి మనకి యాక్నే కానీ లేకపోతే ఈ స్కార్స్ కానీ రాకుండా ప్రివెంట్ చేస్తుంది అన్నమాట. సో ఈ బ్లెమిషెస్ ఇలాంటివన్నీ కూడా మనకి ఈ రైస్ ఫ్లోర్ అనేది చాలా బాగా రెడ్యూస్ చేస్తుంది. అండ్ తర్వాత హనీ గురించి నేను ఆల్రెడీ చెప్పాను, మన స్కిన్ని హైడ్రేటెడ్గా ఉంచుద్ది. అండ్ స్కార్స్ కూడా మనకి రెడ్యూస్ చేయడానికి యూజ్ అవుద్ది. అండ్ లెమన్ జ్యూస్ కూడా యూజ్ చేశాను. లెమన్ జ్యూస్ గురించి కూడా అందరికీ తెలిసిందే కదా, మనకి ఈ డార్క్ స్పాట్స్ని ఫేడ్ అవుట్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుద్ది. అండ్ రోజ్ వాటర్ యూజ్ చేశాను నేను మిక్స్ చేయడానికి. రోజ్ వాటర్ సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుద్ది. ఎవరికైతే రెడ్నెస్ ఉందో అది రిమూవ్ చేయడానికి రోజ్ వాటర్ అనేది చాలా బాగా యూజ్ అవుద్ది. అండ్ కర్డ్ కూడా యూజ్ చేశాను. కర్డ్ కూడా మనకి మాయిశ్చరైజేషన్కి చాలా బాగా యూజ్ అవుద్ది. సో అన్ని ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసి నేను ఫేస్ ప్యాక్ అయితే రెడీ చేస్తాను. మ్యాజికల్ ఫేస్ ప్యాక్ మనం అప్లై చేసుకొని జస్ట్ ఒక 15 to 20 minutes పాటు మన ఫేస్ మీద డ్రై అయ్యేదాకా ఉంచుకొని మనం క్లీన్ చేసుకుంటే మీరు ఆ మ్యాజిక్ ఏంటో అప్పుడే చూస్తారన్నమాట. మనకి ఇన్స్టెంట్ గ్లో అయితే తెలుస్తుంది. మీకు ఫస్ట్ స్టెప్కే నా ఫేస్లో మీకు డిఫరెన్స్ అయితే తెలిసింది కదా, మంచిగా చాలా గ్లోయింగ్ అనిపిస్తుంది ఫేస్ అయితే. ఇది కూడా అప్లై చేసుకున్న తర్వాత ఇంకా చాలా గ్లోయింగ్ అనిపిస్తుంది. ఇంకా లేట్ చేయకుండా నేను ఈ ఫేస్ ప్యాక్ అయితే అప్లై చేసుకుంటున్నాను. అండ్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇంటి దగ్గర. ఇప్పుడైతే నేను అప్లై చేసుకుంటున్నాను నా ఫేస్కి. చేసుకున్నాను కదా, జస్ట్ ఒక 15 minutes అయ్యాక నేను డ్రై అయిపోయాక మళ్ళీ మీకు తెలుసు. 15 minutes అయితే కంప్లీట్ అయిపోయింది. నా స్కిన్ ఆల్మోస్ట్ డ్రై అయిపోయింది. నేనైతే ఇప్పుడు కోల్డ్ వాటర్తో వాష్ చేసుకొని నా ఫేస్ ఎలా గ్లో వచ్చింది అనేది ఇప్పుడైతే మీకు చూపిస్తాను. నా ఫేస్ అయితే క్లీన్ చేసుకున్నాను చూడండి. క్లీన్ చేసుకున్న తర్వాత మీకు ముందుకి ఇప్పటికి డిఫరెన్స్ అయితే తెలుస్తుంది కదా, మంచి బ్రైట్గా అనిపిస్తుంది. అండ్ మనకి ఏదైతే డల్నెస్ ఉందో రిమూవ్ అయిపోయింది. అండ్ మనం కంటిన్యూస్గా యూజ్ చేస్తే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఇన్స్టెంట్గా మన స్కిన్లో ఒక గ్లో అయితే వచ్చినట్టు అనిపిస్తుంది. అండ్ నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను ఈ ఫేస్ ప్యాక్తో. మంచి రిజల్ట్ అయితే ఉంది కదా, మీకు కూడా తెలుస్తుంది కదా డిఫరెన్స్ అయితే. మంచిగా మనకి ఏదైతే డల్నెస్ ఉందో రిమూవ్ అయిపోయింది. మనకి పిగ్మెంటేషన్ ఇలాంటివి కూడా మనం యూజ్ చేసే కొద్దీ రిమూవ్ అవుతాయి. ఓన్లీ బనానాయే కాదు, బనానా పీల్తో కూడా చెప్పాను కదా, మన ఫేస్ మీద రబ్ చేసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. అండ్ కంపల్సరీ ట్రై చేయండి. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది ఈ ఫేస్ ప్యాక్. అండ్ మీరు కూడా ట్రై చేసి మీకు నచ్చిందా లేదా అండ్ మీకు రిజల్ట్ ఎలా వచ్చింది అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టడం అయితే మర్చిపోకండి. అండ్ ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.